కాకినాడ సరికొత్త హంగులు అద్దుకుంటోంది. ఏడాది క్రితం ఆకర్షణీయ నగరంగా ఎంపికైన కాకినాడలో మొదటి విడత నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆకర్షణీయ స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమాలు కూడా నగరానికి కొత్త శోభను తెస్తున్నాయి. ఆకర్షణీయ నగరాల్లో ఒకటిగా ఎంపికైన కాకినాడలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తున్న నగరపాలక సంస్థ అధికారులు కాకినాడ సీపోర్ట్స్ సహకారంతో డివైడర్లు, రహదారులు, కూడళ్లలో పచ్చదనాన్ని పెంపొందించారు. ఇంద్రపాలెం, అంబేద్కర్ సర్కిల్ నుంచి బాలాజీ చెరువు, పూలే సర్కిల్ వరకు డివైడర్లపై అందమైన మొక్కలు నాటారు. భానుగుడి కూడలి నుంచి నాగమల్లి జంక్షన్ వరకు డివైడర్ల మధ్య నాటిన మొక్కలు చక్కని పుష్పాలతో ఆకట్టుకుంటున్నాయి. కాకినాడలో ప్రధానంగా రోడ్ల చెంత దుకాణాలు, తోపుడు రిక్షా బండ్లతో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు నగరపాలక సంస్థ 100 ఫుడ్ కార్ట్స్ ను అందిస్తోంది. అన్ని వీధుల్లోనూ ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,549 వీధి దీపాలుండగా ఇప్పటికే 9,000కు పైగా దీపాలను ఎల్ఈడీలతో మార్పు చేశారు. ఫలితంగా విద్యుత్ బిల్లుల రూపంలో 5 నుంచి 10 లక్షల రూపాయలు ఆదా అవుతోంది. ఆకర్షణీయ నగర ప్రణాళికల్లో భాగంగా 40 ప్రాంతాల్లో మూత్రశాలలు ఏర్పాటు చేశారు. ఇందులో రన్నింగ్ వాటర్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో వైఫై సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 20,000 మొక్కలు నాటాలనుకుంటున్నాము. దాని ప్రకారం మేము ప్లాన్ చేస్తున్నాము. ఒక 30,000 మొక్కలు డిస్ట్రిబ్యూషన్ అనుకుంటున్నాము. వాటిని కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా హౌస్ ఇంటింటికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. పూల మొక్కలు, పండ్ల మొక్కలు కూడా. ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ మనం ఆల్రెడీ అన్ని కంప్లీట్ చేసాము. కాకపోతే చిన్న కొద్ది టెక్నికల్ ప్రాబ్లం ఉండి కొంత కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. అవి కూడా రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ 1 మంత్ లోపల మొత్తం సిటీ మొత్తం కూడా మంచి యూరినల్స్ అందుబాటులోకి ఉంటుంది. మన స్ట్రీట్ వెండింగ్ కార్ట్స్ని పెట్టాము. ఎవరైనా తినాలనుకుంటే, బయట పోయి తినాలనుకుంటే, రోడ్డు పక్కన తినాలంటే కూడా బాగా హైజీన్ అట్మాస్ఫియర్లో తినాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రమోట్ చేస్తాం. కాలుష్య సమస్యను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ రిక్షాలు ప్రవేశపెట్టేందుకు కాకినాడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వ భవనాలపై సౌరశక్తి ఫలకాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు.